హాయ్ అందరికీ. నేను మీ సుజిత అండ్ వెల్కమ్ టు సుజీస్ వ్లాగ్స్. ఈరోజు నేను విజయవాడలో ఉన్న గంగూర్‌లో ఉన్న నందనవనంకైతే వచ్చాను. ఈ నర్సరీ అసలు చాలా అంటే చాలా బావుంది. అసలు ఈ ప్లేస్ కూడా నేచర్ కూడా చాలా బావుంది. ఇక్కడ వెదర్ కూడా ఆ టైంలో నేనెళ్ళినప్పుడు. ఇక్కడైతే చాలా కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇంకా ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయసలు. అసలెంత పెద్దగా ఉందంటే ఈ నర్సరీ వామ్మో! నేను ఫస్ట్ టైమ్ అసలు ఇంత పెద్ద నర్సరీని చూడటం ఇప్పటివరకైతే. చూస్తుంటే అర్థమైపోతుంది. ఇక్కడ చాలా ఫ్లవర్స్ అయితే లైక్ అడీనియం, బోగాన్‌విల్లియా ఇంకా రాధా మనోహర్‌లని క్లైంబర్స్ ఆర్ క్రీపర్స్ ఏవో అంటారు కదా! అవి, గార్లిక్ వైన్ ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్లవర్ అంటే ఇప్పుడు అడీనియం చూసుకుంటే చాలా కలర్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో చాలా సైజెస్‌లో కూడా ఉన్నాయి. మేమక్కడ ఒకటైతే అడిగాము. ఒక ప్లాంట్ అడిగితే అడీనియం అది 3500 అన్నాడు. వామ్మో! అనుకున్నాం అసలు. ఆ! చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మందారం ఇంకా ఏవో ఉన్నాయి. షో కోసం పెడతారు కదా! ఇంటి బయట అలాంటివి కూడా ఉన్నాయి. అక్కడైతే ఆంటీ మీరు బిల్ ఎయించుకుంటే నేనెళ్ళేసి నా పని చూసుకుంటానమ్మా. నాకు టైం లేదు. అట్లా వీడియో తీయకూడదు అని అన్నారు. అసలు ఈ రాధా మనోహర్ ప్లాంట్‌ని చూస్తుంటే ఆ ఫ్లవర్స్ స్మెల్ అయితే చాలా బావున్నాయి. గుత్తులు గుత్తులుగా కాసాయి అసలు పూలైతే. ఇక్కడ చూస్తే ఒక బోగన్‌విలియా ప్లాంట్ చూసారా? ఇందులో 3 కలర్స్ ఆఫ్ ఆహ్, ఫ్లవర్స్ కనిపిస్తాయి. వైట్, పింక్ అండ్ ఆరెంజ్. 3 కలర్స్ కలిపి ఒకే దాంట్లోనే గ్రాఫ్టింగ్ చేస్తారనుకుంటా. ఏవో కైండ్స్ ఉంటాయిగా. వి షేప్ అని ఏమంటే అవి. ఇంకా ఇక్కడ వరుసగా అన్ని రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. తులసి మొక్కలున్నాయి. ఆహ్, చుక్క మల్లె అని అంటారు కదా! అవి కూడా ఉన్నాయి. ఇంకా గన్నేరు చెట్లు చాలా చాలా ఉన్నాయి ఇక్కడ ప్లాంట్స్ అయితే. ఒకవేళ మీరు విజయవాడ దగ్గరలో ఎక్కడైనా ఉంటే ఒకసారి వచ్చి చూడండి. ఈ ప్లాంట్స్ కావాలంటే బావుంది ఇక్కడ మాత్రం. ఇంకా ఇదే కాకుండా అక్కడ షెడ్ కనిపిస్తుంది. షెడ్ వెనక అయితే ఇంకా ఇప్పుడున్న చూసిన దానికంటే ఇంకా డబల్ ఉన్నట్టుంది ప్లేస్ అక్కడ. చాలా ఉన్నాయి అసలు ఫ్రూట్ ప్లాంట్స్. కోకోనట్, లోటస్, మల్బెర్రీస్ చూసాము. ఇంకా ఆహ్, మ్యాంగోస్ ఉన్నాయి. చాలా ఫ్రూట్ ప్లాంట్సే ఉన్నాయి అక్కడైతే. చాలా బావుంది. ఇంకా మామిడికాయలయితే అసలు గుత్తులు గుత్తులుగా కాసాయి వెనకైతే. అ అవి చాలా బావున్నాయి. చూస్తుంటే కోసేయాలనిపించేంతగా ఉన్నాయి. ఒకవేళ కోసేస్తే సంపేస్తారు నన్ను. ఇంకేం లేదు అక్కడ కట్టేస్తారు అట్లే. ఇక్కడ ఇక్కడ చూస్తే ఒక బత్తాయి ప్లాంట్ ఉంది. బత్తాయి ప్లాంట్స్ ఉన్నాయి. అవైతే అసలు ఎంత పెద్దగా ఉన్నాయో కాయలైతే. అండ్ ఆల్సో గుత్తులు గుత్తులుగా కూడా కాస్తున్నాయి. అయితే ఫస్ట్ టైమ్ అసలు ఇట్లా బత్తాయి చెట్టుని చూడడమే ఫస్ట్ టైమ్ నేను. ఇంకా ఎప్పుడైనా పైనాపిల్ ప్లాంట్ చూసారా? పైనాపిల్ ప్లాంట్ చూడడమే కాదు దానికి కాయ వచ్చినప్పుడు కూడా చూసారా? నేనైతే చూడలే. ఫస్ట్ టైమ్. బావుంది చాలా చూస్తుంటే. అందుకే దాన్ని దగ్గరకొచ్చి చూపిస్తున్నా నేను. గుచ్చుకుంటున్నాయి అవి కానీ లీవ్స్‌కి. సో, ఇది ఈ నర్సరీ ఇక్కడి వరకే. ఇంకా ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి. అసలు లోపలికెళ్తే ఇంకా చాలా చాలా ఉన్నాయసలు. ఆడ ఆడింక తీసుకోనివ్వలేదు. అలా వచ్చేసాము. సో, ఇది వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.